వీళ్ళు ఇప్పుడు 'వరుణ్ తేజ్' గాని, 'సాయి ధరమ్ తేజ్' గాని, 'పవన్ కళ్యాణ్' గారు గాని హ్మ్. వీళ్ళందరూ వచ్చి యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఇనీషియల్‌గా వాళ్ళకి కొంచెం ప్రెషర్ ఉంటది. హ్మ్. ఆల్రెడీ ఉన్న లెగసీని మనం కంటిన్యూ చేస్తున్నాము. హ్మ్. సో, ప్రాపర్‌గా ఉండాలి అని. వాళ్ళ ట్రైనింగ్ అంతా ఎలా జరిగేది? విషయం ఏంటంటే ట్రైనింగ్ అందరికీ ఒకటే. హ్మ్. ఒకళ్ళకి ఇలాగ, ఒకళ్ళకి అలాగ అనేది ఏమి ఉండదు. హ్మ్. ఇప్పుడే కాదు ఎప్పుడూ లేదు. అయితే ఎవ్వరొచ్చినా సరే మాకు కొంచెం డ్యాడీకేంటంటే అమ్మో! ఆహ్, వరుణ్ అంటే కొంచెం మనం ఏమన్నా అంటే కొంచెం ఏమైనా ఇంపార్టెన్స్ ఇవ్వాలేమో అన్నట్టుగా, ప్రభాస్ గారంటే కృష్ణరాజు గారి కంటే కొంచెం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలేమో, ఆళ్ళకి సెపరేట్‌గా ఏమన్నా పెట్టాలి. ఆళ్ళసలు ఎప్పుడూ అలా లేరు బ్రో. హ్మ్. ఎవ్వరూ అలా లేరు. కింద కూర్చోవాలంటే అందరితో పాటు కింద కూర్చునేవారు. దొర్లేసేవారు. హ్మ్. ధూళి, దుమ్ము అదేం పట్టించుకునేవారు కాదు. అసల ఒక కాలేజ్‌కి మనం అందరం ఎళ్తే హ్మ్. ఎలా మనం కలిసుంటామో ఫ్రెండ్స్‌తో, హ్మ్. అందరూ బ్యాచ్‌తో అలా మింగిల్ అయిపోయేవారు. క్లాస్ కూడా ఏంటంటే అందరితో కబుర్లు చెప్పినట్టు ఇప్పుడు మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో అలాగే మాట్లాడుకుంటూ మెల్లిగా సబ్జెక్ట్‌లోకి తీసుకెళ్ళడం ఆయనకి అలవాటు. హ్మ్. బాగా అలవాటైన పనది. హ్మ్. సో, క్లాస్ నీడ్స్ టు బి టోల్డ్ లైక్ థట్. హ్మ్. ఆయన చెప్పేది అలాగే, నాకు చెప్పమని చెప్పేది అలాగే. సో, నేనేదైనా చెప్పాలన్నా సరే మాట్లాడుతూ మెల్లిగా సబ్జెక్ట్‌లోకి తీసుకొనెళ్తాం. సో, దట్ ఈస్ హౌ క్లాస్ నీడ్స్ టు బి టోల్డ్. సో, ఎప్పుడు ఎవరు స్పెషల్‌గా ఏదో ట్రీట్ చేయడం గాని, లేకపోతే ఆళ్ళు స్పెషల్ అని ఆళ్ళు ప్రత్యేకంగా ఫీల్ అవ్వడం గాని. అంటే జనరేషన్స్. ఒక జనరేషన్‌లో 'కళ్యాణ్' గారు, 'మహేష్ బాబు' గారు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. హ్మ్. మళ్ళీ తర్వాత జనరేషన్‌లో 'సాయి ధరమ్ తేజ్' అండ్ 'వరుణ్ తేజ్' వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. అవును. సో, ఎలా అనిపిస్తది? అదే ఇంట్లో ఉండి ఈ స్టార్స్ అందరితో కంటిన్యూ అవ్వడం, వీళ్ళు తర్వాత పెద్ద స్టార్స్ అవ్వడం. హ్మ్. ఇదంతా చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ మైండ్ సెట్? నా మైండ్‌సెట్ ఏంటంటే, ఈళ్ళందరూ తెలుసు మనకి. హ్మ్. ఓకే. వెరీ నైస్. సూపర్. అంటే మా ఫాదర్ నాకు ఎప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. నాతో ఎప్పుడు పర్సనల్‌గా చెప్పలేదు. సో, హ్మ్. ఐ థాట్ యెస్. ఇట్ ఈస్ ట్రూ అనుకున్నాను. ఏంటంటే, నేను కార్‌లో క్లాస్‌కెళ్తుంటే పొద్దున్న లెగిసి ఫ్రెష్ అయ్యి కార్‌లో క్లాస్‌కెళ్తా ఉంటే, ఇన్‌స్టిట్యూట్‌కెళ్తా ఉంటే, ఎటు చూసినా నా స్టూడెంట్స్ నాకు కనిపిస్తా ఉన్నారు. హ్మ్. ఎటు చూసినా రైట్ చూస్తే ఓ తేజన్న పోస్టర్ కనిపిస్తా ఉంటది. హ్మ్. లెఫ్ట్ చూస్తే పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ ఏదో కనిపిస్తా ఉంటది. అటు ఇటు చూస్తే వరుణ్ తేజ్ పోస్టర్ కనిపిస్తది. సో, ఎటు చూసినా నా స్టూడెంట్సే ఉన్నారు. ఐ యామ్ హ్యాపీ ఫర్ దిస్. సో, దట్ ఈస్ ఎ సాటిస్ఫాక్షన్ పాయింట్. కానీ ఫస్ట్ స్టూడెంట్ 'పవన్ కళ్యాణ్' గారు కదా! పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ మరీ చిన్న నేను పిల్లలు చాలా ఉన్నప్పుడు? చిన్నోడిని బ్రో. అప్పుడు నాకసలేం తెలీదు. హ్మ్. నన్ను ఎప్పుడో ఒకసారి ఎత్తుకున్నట్టు గుర్తు నాకు. హ్మ్. బాగా చిన్నోడిని. ఐ వాస్ వెరీ స్మాల్. అండ్ అంతే. నాకు నాకు తెలిసిందంతే. హ్మ్. మా ఫాదర్‌కి ఇంకా బాగా తెలుసు నాకంటే కూడా. హి నోస్ ఇట్ మచ్ బెటర్. 'మహేష్ బాబు' గారు వచ్చిన టైంకి కూడా చిన్న పిల్లలే మీరు. అప్పుడు 'మహేష్ బాబు' సార్‌కి యాక్చువల్లీ డ్యాడీ చెన్నై ఎళ్లి చెప్పాల్సొచ్చింది. సో, ఓకే. చెన్నై ఎళ్లి ట్రైనింగ్ ఇచ్చారు. హ్మ్. అప్పుడు అసల నాకు టచ్‌లో కూడా లేదు యాక్చువల్లీ. నేను ఆ బౌండరీలో కూడా ఎళ్ళలేదు. హ్మ్. అప్పుడు నేను చిన్నోడిని. సో, నాకంత ఐడియా లేదు. హ్మ్. నేను ఒక 10థ్‌కి ఇంటర్ ఆ టైంలో ఐ హాడ్ దట్ కమ్యూనికేషన్ విత్ స్టూడెంట్స్. కానీ మీ ఫ్యామిలీకి మరీ క్లోజ్ అంటే 'ప్రభాస్' గారు గదా! ఎవ్రీ ఇయర్ ఆయన ఫోను చేయడము, హ్మ్. మీరెలా ఉన్నారు ఏంటి అని తెలుసుకోవడము, మీకు ఆ! గిఫ్ట్‌లు పంపిస్తూ యాహ్! ఉండడము. సో, ఎలా ఉంటది ఆయనతో రిలేషన్‌షిప్?